ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ కాంపిటీషన్లో గెలవడంతో పాటు చరణ్ని కూడా నా వాణ్ణి చేసుకుంటాను. ఏంటి భువన, నర్వస్గా ఫీల్ అవుతున్నావా? నేనా? ఛాన్సే లేదు. ఈ కాంపిటీషన్కి పల్లవి వస్తుందంటే టెన్షన్, కానీ తను రాకుండా లాక్ చేశాంగా. ఇక నాకు ఎదురే లేదు. ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా నేనే విన్నర్. భువన, కాన్ఫిడెన్స్ ఉండడం తప్పు కాదు, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్కి పోవద్దు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదంటే, ఈ కాంపిటీషన్లో నాకు పోటీ అంటూ వచ్చేదుందంటే ఆ పల్లవి ఒక్కతే. ఇప్పుడు అది లిస్ట్లోనే లేదు. ఇప్పుడు నాకు పోటీ వచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? యాక్చువల్గా ఈవెంట్ని మా డాడీ వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళే అరేంజ్ చేశారు. ఆయన కూడా వచ్చేవారే, కానీ బాంబేలో పనుందని వెళ్ళిపోయారు. ఆయన కూడా వచ్చుంటే ఆయన ముందే పర్ఫామ్ చేసేదాన్ని, ఆయన చేతుల మీదుగానే ప్రైజ్ తీసుకునేదాన్ని. మామా, ఎవరా పాప? ఆ పాప డ్రామా జూనియర్స్లో మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి. ఓ, వెళ్దామా? ఆంటీ, చరణ్ ఇంకా రాలేదు. తనకేదో పనుందన్నాడు కదా, అది చూసుకుని వచ్చేస్తాడులే. అన్నా, కొంచెం త్వరగా పోనీ అన్నా. అలాగే అమ్మా. ఏమైందన్నా, ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? తెలీదమ్మా, నాకు తెలిసి ఆటో రిపేర్ వచ్చినట్టుంది. మీరు ఏదైనా బండి చూసుకోవడం బెటర్. ఇప్పటికిప్పుడు వేరే వెహికల్ చూసుకోవాలంటే ఎట్టాగన్నా? నా కాంపిటీషన్ కి టైం అయిపోతుంది, అర్జెంట్ గా వెళ్ళాలి. సరే ఉండమ్మా, ఏదైనా ఆటో వస్తుందేమో చూస్తాను. బండి వస్తుంది. అమ్మా, ఎవరో బండి మీద ఇటే వస్తున్నాడు. నేను అతన్ని లిఫ్ట్ అడుగుతాను. బాబు, ముందుకెళ్తే ఆడిటోరియం ఉందంట కదా, అక్కడ ఏదో మ్యూజిక్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయంట. అవునండి. నా బండిలో ఉన్న ప్యాసింజర్ అక్కడికి వెళ్ళాలి. నా ఆటో చెడిపోయింది. ఆ అమ్మాయి కొంచెం లిఫ్ట్ ఇవ్వు బాబు. అవునా? భలేవారే, నేను అక్కడికి వెళ్తున్నాను, రమ్మనండి. అమ్మా రామ్మా. వెహికల్ మీద ఎవరో వస్తారనుకుంటే వచ్చింది చరణ. మ్యూజిక్ కాంపిటీషన్స్ కి తీసుకెళ్లాలా? రండి, ఎక్కండి, డ్రాప్ చేస్తాను. సన థ్యాంక్స్ అండి. ఏంటలా చూస్తున్నారు? అంటే మీ వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. సర్లే రండి వెళ్దాం.
వల్ల ఏమీనదండి. ఏమీ లేదండి, మీరు చెయ్యేశారు కదా. అంటే పడిపోతానేమోనని వేసానండి. ఆహా, అబ్జెక్షన్ ఏం కాదండి. మీరు చెయ్యేస్తే నాకొకరు గుర్తొచ్చారులేండి. ఇంతకు ముందు మీకు గుర్తొచ్చిన అమ్మాయి ఎవరండి? పల్లవి అని ఒక రాక్షసి ఉందిలేండి. రాక్షసా? ఏంటండి ఏదో మిమ్మల్ని అన్నట్టు ఫీల్ అవుతున్నారు? అంటే అమ్మాయిని అలా అనకూడదు కదండి. అమ్మాయిలను అనకూడదండి, కానీ అది అమ్మాయి కాదు, ఆకారానికి మాత్రమే అమ్మాయిలా ఉంటుంది. అవును, మ్యూజిక్ కాంపిటీషన్స్ అంటున్నారు, చూడ్డానికి వెళ్తున్నారా? లేదండి, పాడడానికి వెళ్తున్నాను. ఓ రియలీ? మీరు సింగరా? ఆహా, అవ్వాలని ట్రై చేస్తున్నాను. ఓ ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వీళ్ళమ్మేమో నన్ను కాంపిటీషన్కి వెళ్లకుండా ఆపాలని చూసింది, కానీ చరణి నన్ను కాంపిటీషన్కి తీసుకుని వెళ్తున్నాడు. ఏమైందండి? ఆ? ఏం లేదులేండి. ఎందుకో మీరు బండి మీద కూర్చుంటే మీరు ముట్టుకున్నా మాట్లాడినా నాకు ఆ రాక్షసే గుర్తొస్తుంది. ఏమండి, ప్రతిదానికి ఆ అమ్మాయిని తలుచుకుంటున్నారు? ఆ అమ్మాయి అంటే మీకు ఇష్టమా? ఆ? ఇష్టమా? హ, అబ్బో, దాంతో చాలా కష్టం అండి బాబు. అవును, మీకు పెళ్ళైందా? ఆ? లేదండి, స్టిల్ బ్యాచిలర్. అంటే ఎంగేజ్మెంట్ అలాంటివి ఏమైనా అయ్యాయా? అయ్యో, మీరు భలేవారండి, అలా అడుగుతున్నారేంటండి? ఎంగేజ్మెంట్ గాడిది గుడ్డ, అలాంటిది ఏమీ లేదు. ఇప్పటి వరకు పెళ్లి చూపుల పేరుతో ఒక్క అమ్మాయిని కూడా చూడలేదండి. సచ్చినోడా, నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుని ఎంగేజ్మెంట్ కాలేదు అంటావా? ఏమైందండి? ఎక్కిళ్ళు వస్తున్నాయండి. అయ్యో, ఇక్కడ దగ్గరలో వాటర్ కూడా లేవే. ఏమండి? ఓ, ఐ లవ్ యూ. సచ్చినోడా, నేనుగా నీ ముందున్నప్పుడు ఎప్పుడు ఈ మాట చెప్పలేదు కదరా. ఏమన్నారు? చూసారా, మీ ఎక్కడ ఆగిపోయా? ఊరికేనండి, ఇక్కడెక్కడ వాటర్ లేవు కదా, మీ ఎక్కిళ్ళు ఆగడం కోసం ఏదైనా ఒక షాకింగ్ న్యూస్ చెప్తే టక్కన ఎక్కిళ్ళు ఆగిపోతాయి అంటారు కదా, అందుకే అలా చెప్పాను. మీరేం ఫీల్ అవ్వకండి. మ్, టైం అవుతుంది, ఇంకా చరణ్ రాలేదేంటంటే?